ఇన్ టోటో. మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే చరణ్ గారు మీకేమనిపిస్తుంది అంటే జాతీయ తయారీ మిషన్ గురించి ఒక మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎప్పుడో ఏర్పాటు చేసింది. అలాగే చిన్న మరియు మధ్య తరహా మనం ఇందాక అనుకున్నట్టు ఎంఎస్ఎంఈలు క్రెడిట్ గ్యారంటీ కవర్ను 10 కోట్ల రూపాయల వరకు పెంచడం, అలాగే 20 కోట్ల వరకు పరిమితి పెంచుకునే అవకాశం, స్టార్టప్లకి 10,000 కోట్ల రూపాయల నిధుల ఫండ్తో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు, అలాగే నైపుణ్య కేంద్రాలు. సో ఓవరాల్గా ఈ తయారీ రంగం మ్యానుఫ్యాక్చర్ సెగ్మెంట్ చూసుకుంటే వాట్స్ యువర్ కాల్? అంటే ఇప్పుడు తయారీ రంగం కూడా వాస్తవం చెప్పాలంటే మొన్ననే కేంద్ర ప్రభుత్వం కేంద్ర గణాంక సంస్థ స్పష్టంగా ప్రకటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా వాళ్ళ లాభాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చే జీతాలు కావచ్చు, ఆ రంగం కూడా కుదేలైపోయిన పరిస్థితి. కుదేలైపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఓన్లీ వ్యవసాయ రంగం తప్ప గ్రోత్ ఉన్నది దేశంలో అన్ని రంగాలు కథ. పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, అన్ని రంగాలు కథ. ఓన్లీ వ్యవసాయ రంగం మాత్రమే గ్రోత్ 1.5 నుంచి 3%, అంటే డబల్ అయింది దాని గ్రోత్. మిగతా రంగాలకు సంబంధించినటువంటి అన్ని కూడా గ్రోత్ తగ్గిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. అదే కాకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం యావరేజ్గా 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉంది. ఇప్పటికీ 187 లక్షల కోట్ల అప్పు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 16 మంది ప్రధానులు 69 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈయన వచ్చిన తర్వాత 54 లక్షల కోట్ల అప్పు చేస్తే, సార్ వచ్చిన తర్వాత యావరేజ్గా 30 లక్షల కోట్ల రూపాయలు. అదే కాకుండా ఇప్పుడు కార్పొరేట్లకు సంబంధించి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున 1235 లక్షల కోట్ల రూపాయలు వారి దగ్గరే కేంద్రీకృతమైందో ఆ 1% దగ్గర అని చెప్తే దాని మీద ఇప్పటివరకు సొల్యూషన్ చూపించలేదు. అదే క్యాన్సర్ హాస్పిటల్స్, ప్రతి జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ ఉండాలని చెప్పారు, కరెక్టే. మరి క్యాన్సర్ రాకుండా నివారణ చర్యలు కూడా ఏదైనా తీసుకోవాలి కదా. అదే కాకుండా ఇప్పుడు చూడండి, పోయినసారి 59,000 కోట్ల రూపాయలు బీహార్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా బీహార్ కోసం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మఖానా బోర్డు ఏర్పాటు చేశారు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు, IIIT పాట్నా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు. అంటే ఇక బడ్జెట్లో ప్రధానంగా బీహార్ కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కనపడతా ఉంది. మేము తెలంగాణ కోసం దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు, సరే ఇలా ఎంత ఇస్తారు ఏమి ఇస్తారో తర్వాత సంగతి, మేము ప్రపోజల్స్ కూడా పంపినాం. 1,63 కోట్లు ఇప్పించండి అని చెప్పేసి ఓఆర్ఆర్ కోసం 45,000 కోట్ల రూపాయలు అడినాం, మెట్రో నిర్మాణానికి 24,000 కోట్ల రూపాయలు అడినాం, మూసికో 14,000 కోట్లు అడినాం, గోదావరికి 5 TMC వాటర్ హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఒక 7,440 కోట్ల రూపాయలు అడిగినాం. తర్వాత హైదరాబాద్ మహానగరం 1,63,000 కోట్ల రూపాయలు అడిగినాం మేము. కానీ దాని మీద ఇప్పటివరకు మరి ఏం ప్రపోజల్ వస్తే ఏమొస్తే చూడాల్సిన ఏమనంటే వాళ్ళు ఏమని లేదు సార్. ఇంకోటి బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా 1,1700 కోట్ల రూపాయలు అడినాం డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడం కోసం. కాకపోతే నేను రాష్ట్రపతి గారి ప్రసంగంలో ఓన్లీ పోలవరాన్ని మాత్రమే సాయం చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారు. తెలంగాణ సంబంధించి ఏమి పోలవరం సాయం చేయడం దయచేసి వాళ్ళు మోసపోవద్దు. ఓకే సార్, అంటే చెప్తా ఉన్నాం మీకు. నిన్న 3 రేట్లు వేగంగా పనిచేసి ద్రౌపది ముర్ము గారు ప్రకటించిన తర్వాత వేగంగా పనిచేస్తుందని చెప్తూ 3వ అతిపెద్ద దేశంగా అవతరించే ప్రయత్నం ముందుకు పోతుందని చెప్పారు. అయినా ఎక్కడ చూసినా కూడా మళ్ళీ రేషన్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ముందుకు పోతాం, ఎప్పుడు వెనకపోతాం. అదే కాకుండా పోలవరం చేస్తామని చెప్పారు. తెలంగాణ సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పేసి రాష్ట్రపతి ప్రసంగం పూర్తి కాలేని పరిస్థితి. అదే కాకుండా GDP 8% అయితే తప్ప 2040 బాబు గారు జీడిపి విషయంలో ఇండియా టు ఇండియా, ఓల్డ్ ఇండియా, న్యూ ఇండియా కాదు, వరల్డ్ టు ఇండియా కంపేర్ చేసుకోవాలి. మేమేమంటున్నాం అంటే చైనాదైనా ఏదైనా కూడా భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువు భారతదేశంలోనే మనకు ఇంకా చాలా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి నిర్ణయాలు దిగుమతులు చైనా నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. మరి మేము మేక్ ఇన్ ఇండియా అంటారు, ఇండియా ఉత్పత్తులను మనమే ఉపయోగించుకుందాం అంటారు. మీరు చైనా నుంచి సక్సెస్ఫుల్ వెంచర్ కాదా సార్? ఎక్కడ చేసిరు? ఆ పరమైన నిర్ణయాలు జరగలేదే కదా బాబు గారు. ఆ పరమైన నిర్ణయాలు జరిగితే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? రక్షణ రంగంలో ముఖ్యంగా అది వేరు. 10 రూపాయలు 100 రూపాయలకి కొని ఎక్కి వేగం తీసుకునేవాళ్ళు. అటువంటిది ఇవాళ రక్షణ